యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
నెలల నుంచి జరిగిస్తున్న ఉపవాస ప్రార్థనలో ఎంతమంది అయితే తీసుకొస్తున్నావో, ఎవరు నీ చిత్తములో ఉన్నారో అటు బిడ్డలందరినీ నీ చేతుల్లో పిలుస్తూ విధానాలు తీసుకొచ్చిన ప్రతి బిడ్డల బట్టి స్తుతిస్తూ నేను గనపరుస్తూ ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షులు వహించమని వేస్తున్నాం నడుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 110వ అధ్యాయము 111వ అధ్యాయం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాల దండమును సీయోనులో నుండి సాగచేయుచున్నాడు. శత్రువుల మధ్యను పరిపాలన చేయము. యుద్ధ సన్నహ దినమున ఈ ప్రజలు ఇష్టపూర్వకముగా చెదరు. యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభువు నీ కుడి పార్శ్వము అందుండి తన కోప దినమున రాజులను నలగగొట్టును. అన్య జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శ్రమములతో నిండి ఉండెను. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు దానము చేసి ఆయన తల ఎత్తును. యెహోవాను స్తుతించుడి. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్య జనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానములకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక.